రికార్డింగ్ ఇన్ ప్రోగ్రెస్, రైట్. సో ఎస్టర్డే మనం ఏం చేసామంటే టెన్సెస్ పేర్లు నేర్చుకున్నాము. ఈరోజు ఏం చేద్దామంటే టెన్సెస్ స్ట్రక్చర్స్ చూద్దాము, దానికి యాక్టివ్ ప్యాసివ్ వాయిస్ ఎలాగన్నది మనం ఈరోజు ఐడెంటిఫై చేద్దాము. ఓకేనా? సో ఐ విల్ గో విత్ డన్. సో ఎస్టర్డే అమ్మ స్క్రీన్ కనిపిస్తుందా నాది? Yes, sir. Sir. ఓకే. సో ఎస్టర్డే మనము పాస్ట్ గురించి మాట్లాడుకున్నాం కదా. పాస్ట్ టెన్స్లో 4 టెన్స్లు ఏంటి, ఆ టెన్స్లు నేను అడిగిన వాళ్ళు చెప్తాను. ఐ విల్ గో విత్ హ్యామ సంతోషి. ఆర్ యు దేర్? హ్యామ్ సంతోషి, ఐఎమ్ నాట్, ఐ థింక్ అంజని, ఆర్ యు దేర్? Yes, sir. 4 టెన్స్లు ఏంటి చెప్పరో తెలియ ఒకసారి నాకు. Simple, continuous, అట్లా చెప్పానా సార్? నీకు ఎలాగ ఈజీగా గుర్తుపెట్టుకుంటుందో, నీకు ఎలాగ ఈజీగా అర్థం అవుతుందో అలా గుర్తుపెట్టుకో తల్లి. సింపుల్, కంటిన్యూస్, పర్ఫెక్ట్, తర్వాత పర్ఫెక్ట్ కంటిన్యూస్ రాసుకోమన్నాను. దానికి పాస్ట్ యాడ్ చేసుకోమన్నాను కదా. ఎస్ సార్, సింపుల్ పాస్ట్. వెరీ నైస్. ఓకే, చూడండి బోర్డు మీద రాస్తున్నాను నేను. అంజని చెప్తుంది, నేను బోర్డు మీద రాస్తున్నాను. 1 is చెప్పరా తల్లి? సింపుల్ పాస్ట్ సార్. సింపుల్ పాస్ట్, ఓకే. Past continuous. The next one is past continuous. Okay. Third one is past perfect. Past perfect. Okay. Past perfect continuous. And the fourth one is past perfect continuous. Okay. సో ఇప్పుడు ఒక పాయింట్ చెప్తాను వినండి. ఏ టెన్స్ ఎక్కడ వాడతారు అన్నది మనకి ఆ కాన్సెప్ట్ ఇప్పుడు కాదు, మీరు ఇంటర్మీడియట్ లో నేర్చుకోవాలి. ఇంటర్మీడియట్ 8th 9th 10th లో ఏ సెంటెన్స్ ఏ స్ట్రక్చర్ లో ఉంది అన్నది అప్పుడు నేర్చుకోవాలి. బట్ ఇప్పుడు మనకి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. మనకు ఇప్పుడు కావాల్సింది ఏంటంటే స్ట్రక్చర్ ఐడెంటిఫై చేసుకోవడం, దాన్ని యాక్టివ్ టు ప్యాసివ్ వాయిస్ మార్చుకోవడం కావాలి. ఓకేనా? రైట్. సో వి జనరలీ నో దట్ ఎవ్రీ సెంటెన్స్ ఇన్ ఇంగ్లీష్, యాక్టివ్ వాయిస్ లో every sentence in English will have subject, verb and object. Subject untadi, verb untadi, object untadi. Kabatti నేను ఓన్లీ వెర్బ్ ఫామ్ ఒకటే మాట్లాడతాను. దానికి మనం తర్వాత సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ యాడ్ చేసుకుందాం. ఓకేనా? రైట్. నాకు అంటే ఈ టెన్సెస్ లో మనకి ఏం కావాలంటే వెర్బ్ ఫామ్ ఒకటే కావాలి. వెర్బ్ ఏ ఫామ్ లో ఉంది, దాన్ని ఎలాగ ఐడెంటిఫై చేయాలన్నది మనకు కావాలి తప్ప మిగతాది మనకి ఏం అక్కర్లేదు. అది సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్ తర్వాత యాడ్ చేసుకుందాం. సింపుల్ పాస్ట్ లో వి విల్ హ్యావ్ V2. V2 అంటే తెలుసు కదండి, వెర్బ్ సెకండ్ ఫామ్. దానికి V1 ఉంటుంది, దానికి V3 ఉంటుంది. V3 ఈజ్ ఫ్యూచర్ టెన్స్ అనుకుంటాము, ఏమండి? V2 ఈజ్ పాస్ట్ అనుకుంటాము, అండ్ V1 ఈజ్ ప్రజెంట్ అనుకుంటాము. సో సింపుల్ పాస్ట్ లో మనకి V2 ఫామ్ ఉంటుంది. పాస్ట్ కంటిన్యూస్ లో V1 ING, దానికి ముందు was or were పెట్టుకోవాలి. V3 టెన్స్ లో మీరు నోట్బుక్స్ లో రాసుకున్నా కూడా పర్లేదు నాన్న, నోట్బుక్స్ లో రాసుకుని కూడా మాట్లాడచ్చు. దెన్ పర్ఫెక్ట్ టెన్స్ లో వీ హ్యావ్ V3, అండ్ అగైన్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ లో మనకి ఏమవుతుందంటే V1 ING ఉంటుంది, దానికి ముందు బీన్ ఉంటుంది. రైట్. స్టెప్ నెంబర్ 1 ఏం చేసాము మనము? V2 పెట్టుకున్నాము. స్టెప్ నెంబర్ 2 ఏం చేసాము? V1 ING పెట్టుకున్నాము, V1 ING పెట్టుకున్నాము. ఇక్కడ was or were యాడ్ చేసుకున్నాము, ఇక్కడ బీన్ పెట్టుకున్నాము. దట్ ఈస్ ది సెకండ్ స్టెప్. లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్ ఏం చేస్తామంటే యు గో ఫర్ ది థర్డ్ వన్ అండ్ యాడ్, అండ్ యు గో ఫర్ ఫోర్త్ వన్ అండ్ హ్యాడ్. అర్థమైందా అందరికీ? మళ్ళీ చెప్పండి, అర్థమైందా లేదా? నౌ జాగ్రత్తగా చూడండి, నేను చేసిన స్టెప్ ఏంటో పక్కన మళ్ళీ సింపుల్ స్టెప్ ఆ ప్రొసీజర్లోకి వెళ్తున్నాను చూడండి. ఫస్ట్ ఏం చేశాను నేను? V2 పెట్టుకున్నా. తర్వాత స్టెప్ ఏం చేశాను నేను? V1 ING పెట్టుకున్నా.
మూడో స్టెప్ ఏం చేశాను, V3 రాసుకున్నా. నాలుగో స్టెప్ ఏం చేశాను, V1 ING పెట్టుకున్నా. ఇప్పుడు ఇదిగోండి, దిస్ ఈజ్ 1, దిస్ ఈజ్ 2, దిస్ ఈజ్ 3, దిస్ ఈజ్ 4. 4 టెన్స్ల గురించి మాట్లాడుకున్నాను. సింపుల్ పాస్ట్, పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ అండ్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఇప్పుడు ఏం చేశానంటే సెకండ్ దానికి వచ్చి నేను was or verb యాడ్ చేసుకున్నాను. 3, 4 వచ్చి ఏం చేశాను, ఇక్కడ బీని యాడ్ చేసుకున్నాను. ఇక్కడ హ్యాడ్ ఎట్టుకున్నాను, ఇక్కడ హ్యాడ్ ఎట్టుకున్నాను. మై స్ట్రక్చర్స్ ఆర్ ఓవర్. దీనికి ఇప్పుడు ఏం చేస్తానంటే నేను సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్ యాడ్ చేసుకుంటాను అంతే. ఇదిగోండి, సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. ఏమన్నా అర్థం అవుతుందా? Yes, sir. Yes, sir. ఎందుకంటే నిత్య, సమిత వీళ్ళందరూ వినేశారు కాబట్టి వీళ్ళకి ఈజీగా ఉంది. కొత్త వాళ్ళకి, కొత్తగా వచ్చిన వాళ్ళకి చెప్తున్నాను చూడండి. చూడండి, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ తర్వాత యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఏం చేశాను మళ్ళీ, సార్ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. నా వాయిస్ బ్రేక్ అవ్వట్లేదు రా తల్లి, నీ నెట్ బాగోలేదు. ఇప్పుడు వినిపిస్తుందా? Yes, sir. నిత్య, బెడ్రూమ్ లోంచి బయట రూమ్ లోకి రా. నాకు కాదు సార్, వేరే వాళ్ళు అడిగారు సార్. ఎవరమ్మా అడిగింది? తెలియదు సార్. ఓకే, హేమా సార్. హేమానా? సార్ హేమ అంటే మనకి ఫౌండేషన్కి వచ్చింది ఆ హేమానా, వేరే హేమానా? కాదు సార్. వేరే హేమానా? ఓకే, ఇప్పుడు వినిపిస్తుందా తల్లి నీకు? ఎస్ సార్. ఓకే, ఇప్పుడు ఏం చేశానంటే was or were కి V1 ING కి పక్కన లాస్ట్ లో ఆబ్జెక్ట్ యాడ్ చేసుకున్నాను చూడండి. ఇదిగోండి, మళ్ళీ ఆబ్జెక్ట్ యాడ్ చేసుకున్నా. మూడో దానికి వచ్చాను, ఇక్కడ సబ్జెక్ట్ పెట్టుకున్నా, ఇక్కడ ఆబ్జెక్ట్ యాడ్ చేసుకున్నా. నాలుగో దానికి వచ్చాను, ఇక్కడ సబ్జెక్ట్ పెట్టుకున్నా, ఇక్కడ ఆబ్జెక్ట్ పెట్టుకున్నా. అయిపోయిందా? Yes, sir. ఇది ప్రాక్టీస్ చేస్తారా అందరూని? Yes, sir. ప్రాక్టీస్ చేస్తాను అంటున్నారు కాబట్టి నేను అగైన్ ఐఎమ్ గోయింగ్ ఫర్, ఒకసారి మళ్ళీ రివైజ్ చేస్తున్నాను జాగ్రత్తగా. డన్. ఇప్పుడు తేజు చెప్తుంది దీన్ని సింపుల్గా ఎలాగ ఐడెంటిఫై చేయాలండి. తేజు చెప్తల్లి. ఫస్ట్ సింపుల్ పాస్ట్ లో V2 సార్. సింపుల్ పాస్ట్ లో V2 పెట్టుకున్నా. ఓకే. పాస్ట్ కంటిన్యూస్ లో వర్బ్ ఇన్ఫార్మ్ లో రాసి, అది ఆగు నేను రాస్తున్నాను, అలా చెప్పు, నాకు వాళ్ళకు కూడా అర్థం అవుతుంది. వర్బ్ ఇన్ఫార్మ్ రాసి was or were పెట్టుకోవాలి సార్. ఫ్రంట్ was or were పెట్టుకున్నాను. వెరీ గుడ్. థర్డ్ దానికి వచ్చాను. ఇప్పుడు పర్ఫెక్ట్ అయితే V3 లో రాయాలి సార్. వెర్బ్ పర్ఫెక్ట్ V3 లో రాశాను. ఓకే. ముందు హ్యాడ్ పెట్టాలి సార్. దానికి ముందు హ్యాడ్ పెట్టాలి. ఓకే, నైస్. నాలుగోది పర్ఫెక్ట్ కంటిన్యూస్ లో వర్బ్ ఇన్ఫార్మ్ లో రాసి ముందు బీన్ పెట్టాలి సార్. వెర్బ్ ఇన్ఫార్మ్ రాశాను, పక్కన బీన్ పెట్టాను. ఓకే, డన్. దాని ముందు హ్యాడ్ పెట్టాలి. దాని ముందు హ్యాడ్ పెట్టాలి. ఇప్పుడు లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ ఫైనల్ స్టెప్ ఏం చేయమన్నా నేను? సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ యాడ్ చేయాలి సార్. దానికి అన్నిటికి సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్, సబ్జెక్ట్ ప్లస్ was or were ప్లస్ V1 ING ప్లస్ ఆబ్జెక్ట్, సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్, సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ బీన్ ప్లస్ V1 ING ప్లస్ ఆబ్జెక్ట్. అందరికి వచ్చేసిందండి? Yes, sir. అందరికి వచ్చేసిందా రాలేదా? ఫస్ట్ చెప్పండి నాకు. సింపుల్ గా ఉందా ఇలా నేర్చుకోవడం? రైట్. నౌ ఇప్పుడు ఇది మనం ఇప్పుడు వరకు మాట్లాడుకుందంతా యాక్టివ్ వాయిస్ అండి. ఈ యాక్టివ్ వాయిస్ నుంచి ఇప్పుడు మనం ప్యాసివ్ వాయిస్ కి తీసుకెళ్దాం. రైట్? Yes, sir. గుడ్. సో లెట్ us స్టార్ట్. దీనికి వెళ్ళే ముందు, దేని మీకు వెళ్ళే ముందు, అసలు యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్కి వెళ్ళే ముందు, యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్కి వెళ్ళే ముందు నేను క్లాస్లో ఐ విల్ ఆస్క్ ఎనీవన్ హూ ఈజ్ గోయింగ్ టు ఆన్సర్ మీ. కెన్ సమ్వన్ రైజ్ ద హ్యాండ్స్?
Is there anyone who is going to answer, or shall I go and ask myself? I will go with my name. Vamsi unnada? What about Nandini? Is Nandini there? Hello, amma inpistunda na voice? Yes. Is Nandini there in the class? Yesterday, who told that she came from Karnataka? No, sir. She's not there in the class, huh? Yes, sir. Okay. So I'll go with Evangeline. Evangeline, are you there? Yes, sir. Yeah. So I will just give you a statement, and you tell me what is the necessity of changing the active voice to passive voice. Okay. Yes, sir. Now let us see. The statement is, I saw a movie. Look at the word carefully. Yes, sir. Evangeline, Yes, sir. Yes, sir. I saw a movie, and this is the active voice, this is the subject, this is the object, and this is V2. Now, I am writing this in passive voice. That is, a movie Was seen by me. was seen By me. by me. This is the passive voice. Now, Evangeline, tell me, what is the context of this statement and what is the context of this statement? Why did we write this active voice to passive voice? Active voice is in simple past, sir. Okay. The passive voice is in also past kada? Yes, sir. So what is the necessity of changing active to passive voice? Enduku marchali manam? What is the necessity? ఇంకా ఎలాబొరేట్ గా చెప్పడానికి. ఇంకా ఎలాబొరేట్ గా చెప్పడానికి. ఓకే, ఐల్ గో విత్ ప్రజ్ఞ. ప్రజ్ఞ, are you there? Yes, sir. So what is your opinion, Dalli? Why did we change active to passive voice? అంటే ఇంకా డిస్క్రైబ్ కండిషన్ ఎక్కువ బాగా డిస్క్రైబ్ చేయడానికి. బాగా డిస్క్రైబ్ చేయడానికి. ఓకే, లెట్ us go to యశస్విని. యశస్విని, are you there? Yes, sir. Yeah. What is the necessity of changing active voice to passive voice? You're not getting any clue? Sir, I'm not getting your voice, sir. You're not getting my voice. Is it audible now? Sir, my net problem, sir. Your net problem. Okay, let us go to Teju. Teju, are you Sir. there? Yes, sir. Okay. Why did we change a active voice statement to passive voice? సబ్జెక్ట్ కి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా సబ్జెక్ట్ చేసిన యాక్షన్ కి ఇంపార్టెన్స్ ఇవ్వడానికి పాసివ్ వాయిస్ తో మార్చింది సార్. సబ్జెక్ట్ కి కాకుండా సబ్జెక్ట్ చేసిన యాక్షన్ కి మనం ఇంపార్టెన్స్ ఇచ్చుకున్నప్పుడు పాసివ్ వాయిస్ లో మాట్లాడుకుంటాం. ఎస్ సార్. Very beautiful explanation, Andy. Let us see what is the subject to do here. The subject is the actor here. Antenamma? ఎస్ సార్. And saw is the action. And action ఎవరు తీసుకున్నారు? ఆబ్జెక్ట్ రిసీవ్ చేసుకుంది. ఇప్పుడు దీన్ని నేను పాసివ్ వాయిస్ కి తీసుకొచ్చాను అంటే అర్థం ఏంటంటే, చూడండి, ఆబ్జెక్ట్ ని పెట్టుకున్నాను, అదిగో వాజ్ సీన్ అన్నాను. వాజ్ సీన్ ఇస్ ది యాక్షన్ అండ్ దిస్ ఈస్ ది ఆబ్జెక్ట్ అండ్ దిస్ ఈస్ ది యాక్టర్. అంటే దాని అర్థం ఏంటంటే ఏసిటిఓఆర్ ఏసిటిఐఓఎన్ ఇలా రాసుకుంటే whenever there is importance for the actor, we generally go for active voice. యాక్టర్ అక్కర్లేదు, నాకు యాక్షన్ కావాలి అనుకుంటే కనుక విల్ గో టు ది ప్యాసివ్ వాయిస్. ప్యాసివ్ వాయిస్ లో మనకి ఓన్లీ యాక్షన్ ఈజ్ ఇంపార్టెంట్ బట్ నాట్ ది యాక్టర్. అంటే బై మీ తీసేసినా కూడా మనకి సెంటెన్స్ లో ఎలాంటి డిఫరెన్స్ ఉండదు.
ఇది ఇంకా క్లియర్గా అర్థం చేసుకోవాలంటే ఐ విల్ గో విత్ వన్ ఎగ్జాంపుల్ అండ్ సీ హౌ దిస్ ఈజ్ అండర్స్టూడ్. నౌ స్టేట్మెంట్ జాగ్రత్తగా చూడండి. ఈ స్టేట్మెంట్లో వీడేమంటాడంటే ద పోలీస్ arrested the criminal. ఏ సెంటెన్స్ ఏ టెన్స్ ఏ వాయిస్ లో ఉందండి? యాక్టివ్ వాయిస్ లో ఉందా, పాసివ్ వాయిస్ లో ఉందా? యాక్టివ్ వాయిస్. యాక్టివ్ వాయిస్ లో ఉంది. గుడ్. ఇప్పుడు దీన్ని పాసివ్ వాయిస్ లోకి మార్చితే నేను ఎలా రాసుకుంటాను? ద క్రిమినల్ వాజ్ అరెస్టెడ్ by the police. బై ది పోలీస్. ఇవాంజలిన్ వింటున్నావా? Yes, sir. ఈ పై స్టేట్మెంట్ లో సబ్జెక్ట్ ఎవరమ్మా? పోలీస్. Yes, sir. ఆబ్జెక్ట్ ఎవరో? క్రిమినల్. ఈ కింద స్టేట్మెంట్కి వచ్చేటప్పటికి క్రిమినల్ని ఇక్కడ తీసుకొచ్చాను, బై ది పోలీస్ అని ఇక్కడ తీసుకెళ్ళాను. నేను ఇందాక ఏం చెప్పాను? నాకు యాక్షన్ ఇంపార్టెంట్ అంతే తప్ప యాక్టర్ కాదు అన్నాను. Yes, sir. యాక్టర్ ఎవడో? యాక్చువల్లీ పోలీస్ ఈజ్ ది యాక్టర్ హియర్ కదా. Yes, sir. కింద స్టేట్మెంట్లోకి వచ్చేటప్పటికి నా ద క్రిమినల్ వాజ్ అరెస్టెడ్ బై ది పోలీస్ అంటే అరెస్ట్ చేసే అధికారం ఎవరికి ఉంటుందమ్మా? Police కుంటది సార్. అది నువ్వు నాకు చెప్పక్కర్లేదు కాబట్టి ఇది తీసేసినా కూడా సెంటెన్స్ లో పెద్దంత డిఫరెన్స్ ఉండదు. అర్థమవుతుందమ్మా? Yes, sir. సో జనరల్లీ వెన్ ఎవర్ వీ వాంట్ టు ఎక్స్ప్రెస్ ది యాక్షన్ ఈస్ ఇంపార్టెంట్ బట్ నాట్ ది యాక్టర్ ఆర్ డూయర్ ఆఫ్ ది యాక్షన్, దట్ స్టేట్మెంట్స్ ఆర్ ఆల్వేస్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ passive voice. So that is the main use of passive voice. అందరికి Okay. అర్థమైందా ఈ విషయం? ఫస్ట్ నాకు అది చెప్పండి. Yes, sir. Yes, sir. Yes, sir. ఏ సందర్భంలో యాక్టివ్ టు ప్యాసివ్ వాయిస్ అంటే మనం ప్యాసివ్ వాయిస్ కి మార్చుకుంటున్నాము అంటే అర్థం ఏంటంటే మనకి యాక్షన్ ఇంపార్టెంట్ కానీ యాక్షన్ చేసిన యాక్టర్ అక్కర్లేదు అని చెప్పుకోవడానికి మనం ఒక సెంటెన్స్ ని యాక్టివ్ వాయిస్ టు ప్యాసివ్ వాయిస్ మార్చుకుంటాం. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే సింపుల్ పాస్ట్ లో 4 తీసుకుని సింపుల్ పాస్ట్ ని యాక్టివ్ టు ప్యాసివ్ వాయిస్ కి కన్వర్ట్ చేస్తాను. నేను స్ట్రక్చర్ రాస్తాను, స్ట్రక్చర్లు ఎలా మార్చుకుందామో చూద్దాం. ఓకేనా? Okay, sir. ఓకే సార్. అమ్మ ఇక్కడి వరకు అర్థం అవుతుంది అందరికీ? ఎస్ సార్. Yes, Good. sir. Now I will start with simple past. ఫస్ట్ యాక్టివ్ వాయిస్ చెప్తాను, దానికి ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ కూడా చెప్తాను. మీరు దాన్ని బట్టుకొని బేస్ చేసుకుని నాకు ఒక ఎగ్జాంపుల్ కూడా చేద్దాం మనం. ఫస్ట్ వన్ ఈ సింపుల్ పాస్ట్. తేజు వింటున్నావా? ఎస్ సార్. నిద్రపోతున్నారు అందరూని? వింటున్నాం సార్. ఇంకా నిద్రమత్తులో వదులుకోండి, చాలా యాక్టివ్గా ఉండాలి. రైట్. సింపుల్ పాస్ట్ ఈస్ సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. సో యాక్టివ్ వాయిస్ టు ప్యాసివ్ వాయిస్ కి మార్చాలి అంటే కనుక యూ హ్యావ్ సింపుల్ స్టెప్స్. 4 స్టెప్స్ ఉన్నాయండి. ఆ సింపుల్ స్టెప్స్ ఫాలో అవుతుంది, చూద్దాం. ద ఫస్ట్ వన్ ఈస్ ది సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్ బికమ్స్ ఆబ్జెక్ట్ వెర్బ్ సబ్జెక్ట్. దాన్ని SVO చేంజెస్ టు OVS. నేను ఇప్పుడు క్లాస్లో అందరు మళ్ళీ అడుగుతాను, నేను బై నేమ్ అడుగుతాను. నాకు 4 కండిషన్స్ చెప్పాలి నాకు. Okay, sir. సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్ ఏమవుతుంది? ఆబ్జెక్ట్ వెర్బ్ సబ్జెక్ట్ అవ్వాలి. దట్ ఈస్ ది స్టెప్ నెంబర్ 1. స్టెప్ నెంబర్ 2, ఆల్వేస్ యూజ్ V3 ఫార్మ్ ఇన్ ది సెంటెన్స్. సెంటెన్స్లో ప్యాసివ్ వాయిస్లో, ఇది ప్యాసివ్ వాయిస్కి చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ప్యాసివ్ వాయిస్లో కంపల్సరీగా V3 ఫామ్ ఉండాలి, వెర్బ్కి V3 ఫామ్ ఉండాలి. స్టెప్ నెంబర్ 3, ఎప్పుడైనా సరే వెర్బ్ V3 ఫామ్కి ముందు కంపల్సరీగా టెన్స్ ప్రకారంగా ఒక హెల్పింగ్ వర్బ్ వాడి తీరాలి. స్టెప్ నెంబర్ 3 ఏంటండి? V3 ఫామ్కి కంపల్సరీగా ముందు ఒక హెల్పింగ్ వర్బ్ ఉండాలి. అండ్ స్టెప్ నెంబర్ 4, ఈ ప్యాసివ్ వాయిస్లో ఈ స్ట్రక్చర్ కనిపిస్తుందా మీకు? చూడండి, OVS. ఈ సబ్జెక్ట్కి ముందు కంపల్సరీగా బై అన్న ప్రిపోజిషన్ కంపల్సరీ వాడి తీరాలి. సో దీస్ ఆర్ ది 4 స్టెప్స్. ఈ 4 స్టెప్స్ ఏంటి చెప్పండి నాకు మళ్ళీ. చరిష్మా చెప్పు 4 స్టెప్స్.
స్ట్రక్చర్ ఆబ్జెక్ట్ వర్బ్ సబ్జెక్ట్ ఉండాలి సార్. ఓకే V3 ఫామ్ లో ఉండాలి సార్ వర్బ్. ఓకే వర్బ్ ముందు హెల్పింగ్ వర్బ్ పెట్టాలి సార్. ఓకే సబ్జెక్ట్ ముందు బై పెట్టాలి సార్. ఎప్పుడు యాక్టివ్ వాయిస్ లోనా ప్యాసివ్ వాయిస్ లోనా? ప్యాసివ్ వాయిస్ సార్. ప్యాసివ్ వాయిస్ లో. సో చూడండి, సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్ చేంజెస్ టు, ఆబ్జెక్ట్ని ఇక్కడికి తీసుకురావాలి, అదిగో సబ్జెక్ట్ని ఇక్కడికి తీసుకెళ్ళాలి. కండిషన్ 1 సాటిస్ఫైడ్. ఓకే, కండిషన్ 2 వెర్బ్ V3 ఫామ్ వాడాలి, అదిగో కండిషన్ 2 సాటిస్ఫైడ్. కండిషన్ 3 దీనికి హెల్పింగ్ వర్బ్ కావాలి. హెల్పింగ్ వర్బ్ పాస్ట్లో జనరల్లీ మనం ఏం చేస్తామంటే వజ్ కానీ వర్ కానీ వాడుకుంటాం. కండిషన్ 3 సాటిస్ఫైడ్. కండిషన్ 4 సబ్జెక్ట్ ముందుకు బై ప్రిపోజిషన్ పెట్టుకుంటాం. డన్, దిస్ ఇస్ ది ప్యాసివ్ వాయిస్. అర్థమైందా తల్లి? ఎస్ సార్. ఓకే, నౌ క్లాస్లో అందరికీ మనకి తేజు విజయ్ దేవరకొండ తెలుసా నీకు? ఎస్ సార్. రష్మిక కూడా తెలుసా? ఎస్ సార్. ఓకే, ఇంకా బాయ్స్ అందరికీ అయితే అది చాలా ఫేమస్ అనుకోండి ఆవిడ. సో అందరికీ తెలుసు కాబట్టి నేను విజయ్ దేవరకొండని రష్మికని తీసుకుని ఒక సింపుల్ ఫాస్ట్లో ఒక వాక్యం మాట్లాడుకుందాం. ఓకేనా నిత్య? ఓకే సార్. ఓకే, నిత్య ఎప్పుడు రెడీగా ఉంటుంది. సో విజయ్ దేవరకొండ, అదిగో దిస్ ఇస్ ది సబ్జెక్ట్, సా రష్మిక అన్నాను. ఏ వాయిస్లో ఉందమ్మా తేజ్ ఇది? యాక్టివ్ వాయిస్ సార్. యాక్టివ్ వాయిస్లో ఉంది. సబ్జెక్ట్ ఎవరు? విజయ్ దేవరకొండ సార్. ఆబ్జెక్ట్ ఎవరు? రష్మిక సార్. వర్బ్ ఫామ్ ఏంటి? సింపుల్ పాస్ట్. సింపుల్ పాస్ట్. ఈ పక్కన V1 V2 V3 రాసుకుందాం, ఎందుకన్నా మంచిది. V1 ఏమవుతుంది? సి అవుతుంది. V2 ఏమవుతుంది? సా అవుతుంది. V3 ఏమవుతుంది? సీన్ అవ్వాలి, అంతే కదా? ఎస్ సార్. రైట్. ఇప్పుడు దీనికి ప్యాసివ్ వాయిస్ తీసుకొస్తే ఇదిగోండి సబ్జెక్టు, ఇదిగోండి ఆబ్జెక్టు. ఇప్పుడు ఆబ్జెక్ట్ని ఇక్కడ తీసుకొద్దామా? ఆబ్జెక్ట్ను ముందు తీసుకొస్తే ఏమవ్వాలి? రష్మిక ఇక్కడికి రావాలి, దేవరకొండ ఇక్కడికి వెళ్ళాలి, అంతేనమ్మా? అంతే సార్. గుడ్. ఇప్పుడు సాకి V3 ఫామ్ కావాలి, అంటే ఏంటి? సీన్ అవ్వాలి, అదిగో V3 ఫామ్ అదిగో. ఇప్పుడు దీనికి ఒక హెల్పింగ్ వర్బ్ కావాలి. హెల్పింగ్ వర్బ్ ఏం పెట్టుకుంటాం మనం? బస్ పెట్టుకుంటాం. వజ్ ఎప్పుడు పెట్టుకుంటాము? సబ్జెక్ట్ సింగులర్ అయితే వజ్ పెట్టుకుంటాము, సబ్జెక్ట్ ప్లూరల్ అయితే వర్ పెట్టుకుంటాము. సో రష్మిక సింగులర్ కాబట్టి ఐ విల్ గో విత్ వజ్. డన్. ఇప్పుడు విజయ్ దేవరకొండ ముందు ఏం పెట్టుకోవాలి నేను? బై పెట్టుకోవాలి సార్. బై పెట్టుకోవాలి. దిస్ ఇస్ ది ప్యాసివ్ వాయిస్. అందరికీ అర్థమైందమ్మా? అర్థం అవుతుంది. ఎందుకు అర్థం అవ్వదు? విజయ్ దేవరకొండ అన్నాం కదా. జాహ్నవి అర్థమైందా? ఎస్ సార్. శ్రీకృష్ణ, శ్రీకృష్ణ కృష్ణ ఉన్నాడా? అర్థం అవుతుందన్నా నీకు? వెరీ నైస్. దెన్ వీ హ్యావ్ చంద్రరావు, మణికంఠ, సౌమ్య. అర్థం అవుతుందమ్మా? అర్థమవుతుంది. ఎస్ సార్. రైట్. అర్థం అవ్వకపోతే చెప్పండి, నేను మళ్ళీ ఇంకొక ఎగ్జాంపుల్తో చెప్తాను నేను. సో నేను మళ్ళీ ఒకసారి పాస్ట్ టెన్స్. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. V2 చేంజెస్ టు was or వర్ ప్లస్ V3. ఇదిగోండి సింపుల్ పాస్ట్ రాసుకుంటున్నాను ఇక్కడ నేను. V2 in active voice changes to was or were plus V3. Done. Now let us go to next tense. Next tense ఏంటమ్మా? తేజు చెప్పరా తల్లి? పాస్ట్ కంటిన్యూస్ సార్. పాస్ట్ కంటిన్యూస్. ఓకే, పాస్ట్ కంటిన్యూస్ స్ట్రక్చర్ ఏంటి నాన్న? was or were plus V1 ing. రైట్. was or were plus V1 ing. Done. సో సబ్జెక్ట్ ఉంటుంది, was ఉంటుంది, లేదా వర్ ఉంటుంది. సింగులర్ అయితే వజ్ లేదా వర్ ఉంటుంది,
ప్లస్ v1 ing ఉంటుంది ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటుంది. ఇది పాస్ట్ కంటిన్యూస్. దీనికి ప్యాసివ్ వాయిస్ చేద్దాం. ఏమవ్వాలి? స్టెప్ నెంబర్ 1 SVO చేంజెస్ టు OVS. సో ఆబ్జెక్ట్ని ఇక్కడ తీసుకొచ్చేద్దాము, సబ్జెక్ట్ని ఇక్కడ తీసుకెళ్ళిపోదాం. స్టెప్ నెంబర్ 2 V3 ఫామ్ కావాలి. అదిగో V3 ఫామ్ పెట్టాను. స్టెప్ నెంబర్ 3 V3 ఫామ్కి ముందు హెల్పింగ్ వర్బ్ ఉండాలి. సో ఇక్కడ ఒక హెల్పింగ్ వర్బ్ పెట్టుకుందాం. వజ్ ఆర్ వర్ v1 ing వస్తే సేమ్ అండి, వజ్ ఆర్ వర్ రాసుకొని పక్కన బీయింగ్ యాడ్ చేసుకోండి. ఏం చేయమన్నాను నేను? బీయింగ్ యాడ్ చేసుకోమన్నారు సార్. బీయింగ్ యాడ్ చేసుకోమన్నాను. అదిగో బీయింగ్ పెట్టుకొని పక్కన V3 పెట్టుకున్నాను. స్టెప్ నెంబర్ 4 ఏం చెప్పాను? సబ్జెక్ట్కి ముందు బై పెట్టుకోమన్నా. సో ఇక్కడ బై వస్తుంది. అర్థమైందా? ఎస్ సార్. క్లారిటీ వచ్చిందా? మళ్ళీ చూడండి ఒకసారి. చూడు, సబ్జెక్ట్ ఉంటుంది, ఆబ్జెక్ట్ ఉంది. సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి ఇది యాక్టివ్ వాయిస్ అనుకున్నాం. దానికి ప్యాసివ్ వాయిస్ ఏమవుతుంది? స్టెప్ నెంబర్ 1 సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్ రివర్స్ అవ్వాలి. అదిగో ఆబ్జెక్ట్ ఇక్కడ ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసింది, సబ్జెక్ట్ ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏం చెప్పాను నేను? V3 ఫామ్ కావాలన్నాను. స్టెప్ నెంబర్ 2 ఇదిగో V3 ఫామ్, అదిగో. స్టెప్ నెంబర్ 3 V3 ఫామ్ ముందు ఒక హెల్పింగ్ వర్బ్ ఉండాలి అన్నాను. సో ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఏంటంటే కంటిన్యూస్ ఫామ్ లో గుర్తుపెట్టుకోండి, వజ్ ఆర్ వర్ ప్లస్ బీయింగ్ రావాలి. ఇది మర్చిపోవద్దు. కంటిన్యూస్ ఫామ్ లో వజ్ ఆర్ వర్ ప్లస్ బీయింగ్ రావాలి. స్టెప్ నెంబర్ 4 ఏమన్నామంటే సబ్జెక్ట్ ముందు కంపల్సరీగా బై అన్న ప్రిపోజిషన్ పెట్టాలి. అర్థమైందా? స్ట్రక్చర్ అర్థమైందా అందరికీ? ఎస్ సార్. వెరీ నైస్. ప్రజ్ఞ, వెరీ ఇస్ ప్రజ్ఞ? అర్థమైందమ్మా? గుడ్. సో మళ్ళీ మన ఎగ్జాంపుల్కి వెళ్ళిపోదామా? ఎస్ సార్. తేజు, మన ఎగ్జాంపుల్ ఏంటమ్మా? విజయ్ దేవరకొండ. ఓకే, ఇదిగో విజయ్ దేవరకొండ. ఓకే, was seeing రష్మిక. డన్. యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్? ఇది యాక్టివ్ వాయిస్ సార్. యాక్టివ్ వాయిస్. సో ఇప్పుడు 1 by 1 స్టెప్ ప్రకారంగా మార్చుకుందాం. ఫస్ట్ సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్ వెర్బ్ సబ్జెక్ట్ అయిపోవాలి కాబట్టి రష్మిక ఏమైపోద్ది? ఇక్కడికి వచ్చేస్తుంది. అదిగో విజయ్ దేవరకొండ అక్కడికి వెళ్ళిపోతాడు. అదిగో విజయ్ దేవరకొండ చివరికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు వజ్ సీయింగ్ V3 ఫామ్ కావాలి అంటే ఏం చేయాలి? నేను ఇక్కడ V3 ఫామ్ ఏమని పెట్టాలి తేజు? సీన్ సార్. సీన్ పెట్టాలి. వజ్ సీయింగ్ ఏం పెట్టుకోవాలి నేను? was being seen. విజయ్ దేవరకొండ ముందు బై పెట్టుకుంటాం, అయిపోయింది. చూసారండి ఎంత సింపుల్ గా ఉందో? ఎస్ సార్. చాలా సింపుల్ అన్న, చాలా సింపుల్ గా దీన్ని స్ట్రక్చర్స్ ఈ స్ట్రక్చర్స్ గుర్తుపెట్టుకుంటే చాలు, మనం ఎలాంటి టెన్షన్ అయినా మనం ఈజీగా యాక్టివ్ వాయిస్ టు ప్యాసివ్ వాయిస్ మార్చుకోవచ్చు. గైస్ అర్థమవుతుందా అందరికీ? ఎస్ సార్. అట్లీస్ట్ నా కోసం మీకు అర్థం అవ్వకపోయినా అర్థమైనా నా సాటిస్ఫాక్షన్ కొన్నా ఒకసారి ఎస్ఆర్ అనండ్రా. నిద్రపోతున్నట్టున్నాడు, నాకు డౌట్ గా ఉంది. జాయిద్, ఆర్ యు అవేక్? లేసే ఉన్నావు కదా? ఓకే. వాట్ అబౌట్ విశాల్? విశాల్, ఆర్ యు దేర్? yes sir. గుడ్. అర్థం అవుతుందన్నా నీకు? yes sir, అర్థం అవుతుంది. డన్. లెట్ us go to థర్డ్ టెన్స్ కి వెళ్దామండి. ఇప్పుడు 2 అయినాయి అమ్మా. yes sir. ఫస్ట్ ఏంటి? సింపుల్ పాస్ట్, రెండోది పాస్ట్ కంటిన్యూస్. నౌ ఐ యామ్ గోయింగ్ టు ద థర్డ్ టెన్స్. థర్డ్ టెన్స్ ఏం చేద్దాం చూద్దాం. రైట్. థర్డ్ టెన్స్ ఏంటి? we know that is past perfect. నాకు ఈ టెన్స్ అంటే చాలా ఇష్టం అండి, అందుకనే నేను ఒక చిన్న స్మైలీ కూడా వేసుకుంటున్నాను. ఓకే, అదిగో నాకు చాలా ఇష్టం ఈ టెన్స్ అంటే. సో పాస్ట్ పర్ఫెక్ట్ లో వి జనరల్లీ హ్యావ్ హ్యాడ్ ప్లస్ V3. హ్యాడ్ ప్లస్ V3 ఉంటుందండి స్టేట్మెంట్లో. సో
సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్, దీన్ని యాక్టివ్ వాయిస్ అనుకుంటాం. ఇప్పుడు దీన్ని ప్యాసివ్ వాయిస్ లోకి మార్చాలంటే 4 స్టెప్లు ఏంటో చూద్దాం. ఏంటమ్మా 4 స్టెప్లు ఏంటి? సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ కాస్త ఆబ్జెక్ట్ వర్బ్ సబ్జెక్ట్ కింద మారుతుంది సార్. ఓకే, స్టెప్ నెంబర్ 2 ఏంటి? V3 sir. V3 ఫామ్ ఉంటుంది సార్. స్టెప్ నెంబర్ 3 ఏంటి? Helping హెల్పింగ్ verb. వర్బ్ హెల్పింగ్ వర్బ్ సార్. హెల్పింగ్ వర్బ్ ప్లస్ V3. స్టెప్ నెంబర్ 4 ఏంటి? సబ్జెక్ట్ ముందు బై ప్లస్ సబ్జెక్ట్. సబ్జెక్ట్ ముందు బై ఉండాలి. ఓకే, సో ఇప్పుడు దీనికి ప్యాసివ్ వాయిస్ ఏం చేద్దాం? ఆబ్జెక్ట్ని ఇక్కడ తీసుకొచ్చేస్తాము, అదిగో సబ్జెక్ట్ని చివరికి తీసుకెళ్ళిపోతాము. డన్. స్టెప్ నెంబర్ 1 కంప్లీటెడ్. స్టెప్ నెంబర్ 2 V3 ఫామ్ అలాగే వాడతాము. స్టెప్ నెంబర్ 3 హెల్పింగ్ వర్బ్ వాడతాము. ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఏంటంటే మనం బీన్ అన్న పదం యాడ్ చేసుకోవాలండి. బీన్ అన్న పదం చేసుకుని దానికి ముందు హ్యాడ్ అన్న పదం పెట్టుకోవాలి. అండ్ సబ్జెక్ట్కి ముందు మనం ఒక ప్రిపోజిషన్ వాడతాం, బై. దిస్ ఈజ్ వాట్ ది స్ట్రక్చర్ ఫర్ ప్యాసివ్ వాయిస్ ఇస్. మళ్ళీ ఒకసారి చూడండి. సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్ చేంజెస్ టు ఆబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ బీన్ ప్లస్ V3 ప్లస్ బై ప్లస్ ఆబ్జెక్ట్. దిస్ ఈస్ ది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ కి ప్యాసివ్ వాయిస్. నౌ లెట్ us see one example. ఇందాక సేమ్ మళ్ళీ ఎగ్జాంపుల్ కదా. తేజు చెప్తే ఏంటి ఎగ్జాంపుల్ ఏంటి? మనం విజయ్ దేవరకొండ హ్యాడ్ సీన్ రష్మిక. విజయ్ దేవరకొండ హ్యాడ్ సీన్ రష్మిక. డన్. దిస్ ఈజ్ యాక్టివ్ వాయిస్. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ టెన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ మీకు. అందుకనే మీరు ఒక చిన్న స్మైలీ వేసుకుని దాని పక్కన ఇలా కూడా పెట్టుకోండి. అర్థం అవ్వకపోతే కనుక ఒక స్మైలీ వేసుకొని దానికి ఒక ఏడుపు సింబల్ కూడా పెట్టుకోవచ్చు. ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ దెన్ యూ గో ఫర్ దిస్ సింబల్. ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ దెన్ యూ గో ఫర్ దిస్ స్మైలీ. ఓకే, విజయ్ దేవరకొండ హ్యాడ్ సీన్ రష్మిక అన్నాను. ఓకే, దీన్ని ప్యాసివ్ వాయిస్ లోకి మార్చుదామమ్మా. సో రష్మిక ఇక్కడికి రావాలి, విజయ్ దేవరకొండ అక్కడికి వెళ్ళాలి. అదిగో పెట్టుకున్నాను. విజయ్ దేవరకొండ చివరికి వెళ్ళాడు. ఇప్పుడు హ్యాడ్ సీన్ కాస్త ఏమైపోవాలి? had been seen. అయిపోయిందా? ఎస్ సార్. ఓకే, నిత్య ఇప్పుడు ఏ స్మైల్ ఇస్తావు, పైదా కిందదా? ఫస్ట్ వన్ సార్. అబ్సల్యూట్లీ రైట్. చూసారా ఎంత సింపుల్ గా అర్థమైందో? సో ఈ స్మైలీ వేసుకుని ఇది మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పటికి 3 టెన్స్ చెప్పాను నేను. ఏంటో 3 టెన్స్ ఏంటి చెప్పండి నాకు? సింపుల్ పాస్ట్, పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్. పాస్ట్ పర్ఫెక్ట్. ఆ 3 వచ్చేసినాయా మీకు? రాలేదా? వచ్చేసింది సార్. ఓకే, ఒక నిమిషం ఉండరు తల్లి. రైట్. నౌ లెట్ us go to 4th tense. ఈ 4th tense ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉంటది అంటే ఏంటమ్మా 4th tense ఏంటి? పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. నేను మళ్ళీ చెప్తున్నాను, నేను పక్కన ప్రతి టెన్స్ కి ఏం చేస్తున్నాను, నేను ఒక స్మైలీ వేసుకున్నాను. స్మైలీ వేసుకుంటే ఏమవుతుందంటే ఓకే నాకు వచ్చా నాకు రాదా అన్న దానికి అనమాట. సో ఇది గనక ఎక్కడన్నా కనిపిస్తేనండి యూ కెన్ గో ఫర్ ఎ స్పెషల్ స్మైలీ ఫర్ దిస్. నిత్య జాగ్రత్తగా చూడు. ఎస్ సార్. ఈ స్మైలీ చూసావా ఎప్పుడన్నా? ఎస్ సార్. ఇది ఎక్స్ట్రా జాయ్ అనమాట. ఎక్స్ట్రా జాయ్ అంటే మామూలు కన్నా ఇందాకటి వరకు మనం జస్ట్ మామూలు స్మైలీ వేసుకున్నాం. ఇప్పుడు దీనికి వేసుకోవచ్చు అంటే స్పెషల్ స్మైలీ వేసుకోవచ్చు ఈ రకంగా. ఓకే, ఎందువల్ల ఆ స్మైలీ వేసాను, రీజన్ ఏంటి చూద్దాం. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో కంటిన్యూస్ లో మనకి ఏమవుతుందంటే వి విల్ హ్యావ్ హ్యాడ్ ప్లస్ బీన్ ప్లస్ V1 ING ఉంటుందండి. ముందేముంటది? సబ్జెక్ట్ ఉంటుంది,
తర్వాత ఏముంటది? ఆబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ఉంటది. దీనికి ఇంకొక చిన్న డిఫరెన్స్ ఏంటంటే లాస్ట్ లో టైం రిఫరెన్స్ కూడా మెన్షన్ చేస్తాడు. టిఆర్ స్టాండ్స్ ఫర్, టిఆర్ అంటే ఏంటమ్మా? టైం టైం రిఫరెన్స్. రిఫరెన్స్. ఈ టైం రిఫరెన్స్ ఉన్న స్టేట్మెంట్ ఏదైనా సరే మనం ప్యాసివ్ వాయిస్ లోకి కన్వర్ట్ చేయడానికి ట్రై చేస్తే గుర్తుపెట్టుకోండి, there is no passive voice for perfect continuous. ఇప్పుడు అర్థమైందా నేను ఎంత సూపర్ స్మైలీ ఎందుకు వేసాను? ఎస్ సార్. ఎందువల్ల అంటే ఈ టెన్స్ ని మార్చాము అంటే సేమ్ మళ్ళీ ఎలాగొచ్చేస్తుంది అంటే ఇందాక మాట్లాడుకున్న పాస్ట్ పర్ఫెక్ట్ గుర్తుందండి? ఎస్ సార్. ఎస్ సార్. సేమ్ అదే టెన్స్ లోకి వచ్చేస్తుంది. అదే టెన్స్ లోకి వస్తుందో లాదో ఒకసారి మనం ఎగ్జాంపుల్ తోటి వెళ్దాము. ఎగ్జాంపుల్ ఏంటో తల్లి తేజు చెప్పు. Vijay Devarkonda had been seeing Rashmika. ఓకే, విజయ్ దేవరకొండ had been seeing Rashmika. Done. This is active voice. ఇప్పుడు దీన్ని పాసివ్ వాయిస్ లోకి మార్చుదాం. రష్మికని ఇక్కడ తీసుకొచ్చేద్దాము. ఓకే, Had been seen by. had been seen by Vijay Devarkonda. Now this is the passive voice. ఇందాక మనము పర్ఫెక్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ లో గుర్తుందండి ఏం చేసాం మనం? సేమ్ ఇదే స్ట్రక్చర్ వచ్చేసింది అక్కడ మనకి. హ్యాడ్ బీన్ సీనే కదా వాడుకుంది పాస్ట్ పర్ఫెక్ట్ లో. అవును సార్. సో అక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ వాడుకుని ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ ఎందుకు వాడుకుంటాం? సో దీనికి ఏం చేస్తామంటే నో ప్యాసివ్ వాయిస్ అని మాట్లాడుకుంటాము. అందువల్ల నేను ఏం చేశానంటే ఈ సింబల్ వేసుకున్నాను. అర్థమైందా? ఎస్ సార్. నేను ఊరికనే వేసుకోలేదండి. సో ఊరికనే ఎందుకు వేసుకున్నానంటే నీకు పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఎక్కడ కనిపించినా, పర్ఫెక్ట్ కంటిన్యూస్ అన్న స్ట్రక్చర్ ఎక్కడ కనిపించినా ఇమీడియట్లీ యూ కెన్ గో ఫర్ డాన్సింగ్ and you can go for an option saying that no passive voice. ఇది అందరికీ అర్థమైందమ్మా? ఎస్ సార్. యశస్విని Sir. అర్థమైందమ్మా నీకు? Yes, sir. గుడ్. వాట్ అబౌట్ లక్ష్మి? ఎస్ సార్. నిద్రపోతున్నావా లక్ష్మి? లేదు సార్. లేదు కదా. ఓకే, మణికంఠ సార్. అర్థమైందా? ఎస్ సార్. గుడ్. సో సో మళ్ళీ ఒకసారి పాస్ట్ రివైజ్ చేసుకుందామా? అక్కర్లేదు ఇంకా? నో నీడ్ సార్. నాట్ నీడెడా? ఎస్ సార్. సో షల్ వి గో టు ప్రెసెంట్కి వెళ్దామా? ఎస్ సార్. ఎస్ సార్. మీరు చాలా యాక్టివ్గా ఉన్నారండి. ఈరోజు ఏం చేస్తానంటే ప్రజెంట్లో 2 టెన్స్లు చెప్పి ఆపుతాను. రేపు క్లాసుకి రాగానే మొత్తం మళ్ళీ అంత రివిజన్ ఉంటుంది. మొత్తం అంతా రివైజ్ చేసి చెప్పాలి నాకు. చెప్పకపోతే మాత్రం నేను ఊరుకోను. Okay, ఓకే sir. సార్. ఓకే సార్. ఓకేనా? సార్. ఓకే సార్. ఓకే, నౌ లెట్ us go to simple ప్రెసెంట్కి వెళ్దామండి. ఎస్ సార్. రైట్. సింపుల్ ప్రెసెంట్లో స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ ఉంటుంది, V1 ఉంటుంది, ఆబ్జెక్ట్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, సబ్జెక్టు వెర్బ్ ఆబ్జెక్ట్ ఉన్న దాన్ని మనం ఇంగ్లీష్లో యాక్టివ్ వాయిస్ అంటాం. సో దీన్ని ప్యాసివ్ వాయిస్లోకి మార్చాలంటే ఆబ్జెక్ట్ ప్లస్ ఈజ్ కానీ యామ్ కానీ ఆర్ కానీ ప్లస్ V3 ప్లస్ బై ప్లస్ సబ్జెక్ట్. ఇక్కడ నిత్య నేను ఏ స్మైలీ వేసుకోవచ్చు? నార్మల్ స్మైలీ సార్. నార్మల్ స్మైలీ అంట. ఓకే, సో అందుకని నేను ఒక స్మైలీ వేసుకుంటున్నాను. ఈ స్మైలీ అటు సాడ్ కాదు, ఇటు హ్యాపీ కాదు, అదిగో సెంటర్లో పెట్టుకున్నాను నేను. అంటే
ఏంటి సార్ ఇది నాకు ఈ టెన్స్ నాకు ఏం అర్థం అవ్వట్లేదండి. ఎందుకంటారంటే అండి అర్థం అవ్వట్లేదని ఎందుకంటారంటే సాధారణంగా ఈ టెన్స్ అండి వి జనరల్లీ యూజ్ ఫర్ హ్యాబిట్యువల్ యాక్షన్స్, వి యూజ్ ఫర్ మారల్ స్టేట్మెంట్స్, మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్, రెగ్యులర్గా జరిగే యాక్షన్స్కి వాడుకుంటాం మనం. సో యాక్టివ్ వాయిస్ చూసాము, ఇప్పుడు పాసివ్ వాయిస్ చూస్తున్నాం. దానికి ఏమవుద్ది, సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ చేంజెస్ టు ఆబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ B3 ప్లస్ బై ప్లస్ సబ్జెక్ట్. పక్కన స్టెప్స్ వేసుకుంటాం చూడండి. SVO changes to OVS. We use V3 form of the statement, and V3 form is preceded by a helping verb and by plus subject by subject. Now this is what the condition is, right? Let us go to an example and see. Example ఏం చెప్పుకున్నామా తేజు చెప్పు. విజయ్ దేవరకొండ సీస్ రష్మిక. విజయ్ దేవరకొండ సీస్ రష్మిక. ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, ఎప్పుడన్నా సబ్జెక్ట్ సింగులర్ అయితే వెర్బ్ సింగులర్ అవుతుంది. వెర్బ్ సింగులర్ అయ్యాలి అంటే ఎస్ యాడ్ చేసుకోవాలి. ఇది ఆల్రెడీ మీకు ఇంటర్మీడియట్లో చెప్పే ఉంటారు. ఇంటర్మీడియట్లో సబ్జెక్ట్ అండ్ వెర్బ్ అగ్రిమెంట్ మాట్లాడుకున్నప్పుడు ఈ కండిషన్ చాలా డీటెయిల్డ్గా మాట్లాడుకుంటాం. సబ్జెక్ట్ సింగులర్ అయితే వెర్బ్ సింగులర్ అవ్వాలి, వెర్బ్ సింగులర్ అయితే వెర్బ్ సింగులర్ అవ్వాలంటే ఎస్ యాడ్ చేసుకోవాలి. ఇవి సాధారణంగా మనకి హ్యాబిట్యువల్ యాక్షన్స్, యూనివర్సల్ ట్రూత్స్, మారల్ స్టేట్మెంట్స్ ఎప్పుడు కూడా మనం సింపుల్ ప్రెసెంట్ లోనే మాట్లాడుకుంటాము. ఇది చూడండి, పైన ఒక ఎగ్జాంపుల్ రాస్తున్నాను. సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అన్నాను. ఈ స్టేట్మెంట్ లో రైజెస్ అని ఎందుకు అన్నామండి? నిత్యం రోజు జరుగుతుంది. సన్ సింగులర్ కాబట్టి అండి. ఇప్పుడు అదే కనుక నేను సన్స్ అన్నాను అనుకుందాం, రైజెస్ కాస్త రైజ్ అవ్వాలి అంటే ఎస్ కొట్టేయాలి. కానీ సన్స్ ఉండరు కదా సార్, ఒక్కసారినే కదా సార్. నాకు నిత్య కొన్ని సందర్భాల్లో సరే సార్ సింగులర్ కదా సార్. ఒరే నిత్య సార్ నీకోసం మళ్ళీ చెప్తున్నాను చూడా, పై స్టేట్మెంట్. ఎస్ సార్, సింగులర్ కి ఎస్ యాడ్ చేస్తాం సార్. నేను తప్పుగా అన్నాను. ఉండరా తల్లి, నేను వస్తాను నీ దగ్గరికి. కౌ ఈట్స్ గ్రాస్. ఇందులో సబ్జెక్ట్ ఏది? కౌ సార్. వెర్బ్ ఏది? గ్రాస్. ఈట్స్ సార్, ఈట్స్. సో ఈట్ ని మనం ఏం చేసుకున్నాం, ఎస్ పెట్టుకుని సింగులర్ చేసుకున్నావా? ఎస్ సార్. ఓకే, ఇప్పుడు నేను కౌని కాస్త కౌస్ లోకి మార్చుతాను చూడు. ఉంటాయా కౌస్? ఉంటాయా? ఉంటాయి సార్. షూరా? ఎస్ సార్. ఇందాక సన్న ఒకటే కదా సార్, ఒకటి కన్నా ఎక్కువ ఉండవు కదా సార్ అన్నావు. అవును సార్, కవ్వు ఒకటి కూడా ఉండొచ్చు కదా సార్. ఒకటి కూడా ఉండొచ్చు, ఒకటి కన్నా ఎక్కువ ఉండొచ్చు కదా. ఎస్ సార్. సో కౌస్ తీసుకొచ్చేప్పుడు నేను కౌస్ తీసుకుంటే ఇప్పుడు వెర్బ్ చెప్పండి నాకు. ఈటా ఈట్సా? ఈట్ సార్. ఒక నిమిషం తల్లి, కెన్ యూ ప్లీజ్ బి ఆన్ హోల్డ్. హలో హలో, క్లాస్లో ఉన్నాం, మళ్ళీ చేయనా? అక్కర్లేదు, నువ్వు వస్తావంటే నువ్వు రా, లేకపోతే మానే. అక్కర్లేదు, గైడ్ అక్కర్లేదు నాకు గైడ్ అక్కర్లేదమ్మా. ఓకే, సో ఇక్కడ ఏమవుతుంది, కౌస్ అన్నాను. కౌస్ వచ్చేటప్పటికి ఏమవుతుంది, ఈటా ఈట్స్ అవుతుందా? ఈట్ అవుతుంది సార్. రైట్ ఆప్షన్ ఈజ్ ఈట్ గ్రాస్. సరిపోయిందా సబ్జెక్ట్ అండ్ వర్బ్ అగ్రిమెంట్? ఎస్ సార్. సో ఇప్పుడు విజయ్ దేవరకొండ సింగులరా ప్లూరలా? సింగులర్. సో వర్బ్ సీస్ అవ్వాలా, సి అవ్వాలా? సీస్ అవ్వాలి సార్. సీస్ రష్మిక. ఓకే, సో దీన్ని ప్యాసివ్ వాయిస్ లోకి మార్చుదామా? ఆబ్జెక్ట్ ని ఇక్కడ తీసుకురావాలి, సబ్జెక్ట్ అక్కడ తీసుకురావాలి. అదిగోండి. ఓకే, ఇప్పుడు రష్మిక సింగులర్ కాబట్టి ఇక్కడ ఈజ్ పెడతామా, ఆర్ పెడతామా? ఈజ్. V3 ఫామ్ ఏమవ్వాలి?
విజయ్ దేవరకొండ ముందు ఏం పెట్టాలి? బై. 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 అయిపోయింది. అర్థమైందా? ఎస్ సార్. ఎస్ సార్. వెరీ నైస్. దీంట్లో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? నో సార్. షూరా? షూర్. వెరీ నైస్. లెట్ us గో టు ద నెక్స్ట్ టెన్స్ కి వెళ్దాము. నెక్స్ట్ టెన్స్ చూద్దాం. నెక్స్ట్ టెన్స్ ఇందాక మాట్లాడుకున్నట్టేనండి, దట్ ఈస్ ప్రెసెంట్ కంటిన్యూస్. కంటిన్యూస్. ఈ స్ట్రక్చర్స్ అన్ని మీరు నోట్స్ లో రాసుకుంటున్నారమ్మా? ఎస్ సార్. ఎస్ సార్. ఓకే. సో ప్రెసెంట్ కంటిన్యూస్ లో ఏమవుతుందంటే ఈస్, యామ్, ఆర్ ప్లస్ V1 ing, రైట్. తేజు ఎలా మారుతుంది తల్లి? ఈజ్ ఆర్ 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 యామ్ ప్లస్ బీయింగ్ ప్లస్ విత్. So here is the object and here is the subject. So this is active voice, this is passive voice. Okay, మన ఎగ్జాంపుల్ చెప్పమ్మా. విజయ్ దేవరకొండ ఈ సీయింగ్ రష్మిక. విజయ్ దేవరకొండ ఈజ్ సీయింగ్ రష్మిక. ఓకే, ఇప్పుడు నేను ఒకరిని అడుగుతాను, వాళ్ళు మనకి దీన్ని ప్యాసివ్ వాయిస్ లోకి మార్చుతారు. ఐ విల్ గో విత్, లెట్ మీ సీ ద పార్టిసిపెంట్స్. ఐ విల్ గో విత్ మొహమ్మద్ కమర్ ఫరాద్. మొహమ్మద్, సార్. కెన్ యూ చేంజ్ దిస్ ప్యాసివ్ వాయిస్? ఎస్ సార్. డన్. చెప్తలే. Rashmika is being seen by VDK. Rashmika is Being seen by being seen by VDK. Very nice. So finally present continuous కూడా we successfully completed కాబట్టి దీనికి స్మైలీ ఏం వేసుకోవచ్చు నిత్య? heart symbol smiley sir. Heart symbol smiley. Okay, I am changing it to heart symbol smiley. Done? Yes sir. Nice, huh? Yes sir. Okay, ఇప్పటికి మనం ఎన్ని టెన్స్లు నేర్చుకున్నాము? 1 2 3 4 5 6 టెన్సెస్ అయినాయి. ఓకే. Yes sir. 6 టెన్సెస్ మీరు ఏం చేస్తారంటే రేపటికి నోట్బుక్ లో అవి రాసుకుని రావాలి. అయితే నిన్న ఒక వర్క్ ఇచ్చాను మీకు, ఆ వర్క్ ఎంత వరకు చేశారు అన్నది ఒకసారి చూద్దామండి. Yes sir. నిజమేనా? చేశారా? Yes sir. చేశారా చేయలేదా? చేశాం సార్. ఓకే, చేసిన వాళ్ళందరూ చేతులు ఎత్తండి ఒకసారి. 2 4 6 10 15 18 19 20 25. I have 43 participants. 43 participants లో ఇద్దరు నేనే కాబట్టి 2 తీసేస్తే 41. 41 participants లో 31 చేశారా? చేయని వాళ్ళని ఎవరు నేను చూపిస్తాను, ఉండండి ఒక్క నిమిషం ఆగండి. వాట్ అబౌట్ మధు? సార్ ఈ రోజే క్లాస్ స్టార్ట్. ఈ రోజే ఫస్ట్ క్లాస్. ఓకే, వాట్ అబౌట్ అభిరామ్? అభిరామ్ సార్ చేశాను సార్, ఎత్తలేదు సార్. మరి చెయ్యి ఎరా, చెయ్యి ఎత్తకపోతే ఎలాగా? ఆప్షన్ తెలియలేదు సార్. ఆప్షన్ అయ్యయ్యో, ఇప్పుడు ఎత్తలేదు. ఇప్పుడు అర్థమైందా? Yes, sir. ఓకే, సో టోటల్ 32 చేశారు. 32. సౌమ్య నువ్వు చేసావు తల్లి? అన్నపూర్ణ కూడా చేసినట్టుంది. ఓకే, ఇవాంజలిన్ చెప్తుంది. ఇవాంజలిన్ హోమోఫోన్స్ ఒక 3 చెప్పమ్మా నాకు. Evangeline, are you there? Sir. Yeah. So what are the homophones? ఏంటల్లి రాసిని? Same pronunciation
టూ వర్డ్స్ కి సేమ్ ప్రొనౌన్సియేషన్ ఉన్నారు హోమోఫోన్స్ సార్. అవును, అవి ఏంటి చెప్పు నాకు ఒక 2 ఎగ్జాంపుల్, 3 4 రాయమన్నాను కదా నేను. 5 సార్ 5 రాయమన్నారు. చెప్పు నాన్న, ఏంటయ్యి? ఫస్ట్ వన్ ఏంటి? ఫ్లోర్ FLOR ఫ్లోర్ FLOUR ఫ్లోర్. ఓకే, FLOOR కి FLOUR కి తేడా తెలుసా? అందరికీ తేడా తెలుసా? ఓకే, తేజు FLOUR అంటే ఏంటి? డోకి యూస్ చేసేది సార్. తెలుగులో చెప్పమ్మా, మా వాళ్ళు అందరూ ఇక్కడ అందరూ పిండి తెలుగులో సార్, ఉన్నారు. పిండి. మీరు మీ పెద్ద పెద్ద ఇంగ్లీషు, ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్లో అవి మాట్లాడకండి. FLOUR అంటే పిండి, FLOOR అంటే నేల సార్. ఏ నేల? బయట ఉండే నేల, గదిలో ఉండే నేల? ఏ నేలైనా ఏ నేల అయినా ఫ్లోర్ ఎలాగవుతుందండి? ఓరి బాబోయ్, కాదండి. ఇంటి బయట ఉంటే దాన్ని గ్రౌండ్ అంటాము, ఇంటి లోపల ఉంటే ఫ్లోర్ అనాలి. అవును సార్. ఓకే, ఇవాంజలిన్, నెక్స్ట్ వర్డ్. మీట్ MEAT మీట్ MEET మీట్ సార్. ఓకే, MEET మీట్, MEAT మీట్. ఇది చరిష్మా చెప్తుంది. చరిష్మా, మీట్కి తేడా ఏంటి? మీట్ అంటే కలవడం సార్, MEET. MEAT అంటే అదే చికెన్. సండేస్ నువ్వు తింటావు కదా, ఎస్ సార్, అదే సార్. దాన్ని మీట్ అంటాం. ఓకే, ఇంకా ఇంకోటి చెప్పు తల్లి ఇవాంజలిన్. వీక్ సార్ WEAK WEEK. WEAK అండ్ WEEK. ఓకే, ఇది ఎవరు చెప్తారంటే నాకు మధు చెప్తాడు. మధు, వీక్ కి తేడా? సార్ WEEK వీక్ అంటే నార్మల్ గా మనం వారం అంటాం సార్. ఓకే, వీక్ అంటే వారం. మళ్ళీ WEAK అంటే స్ట్రాంగ్ వీక్ అంటే స్ట్రాంగ్. ఇవాంజలిన్, ఉన్నావా? సార్ ఉన్నాను సార్. అంత సింపుల్ వర్డ్స్ ఎందుకు తీసుకున్నారో తల్లి? కొంచెం కష్టమైనవి ఉంటే మాకు, మన వాళ్ళందరికీ సినిమా చూపిద్దాం కదా. ఓకే, లెట్ us go to తేజు కష్టమైనది ఏదో రాసిందని ఏదో చెప్పింది. ఏం తల్లి కష్టమైన ఏం చెప్పినా కోటి? సెన్సస్ సార్. సెన్ససా? CENSUS. ఓహో, CENSUS అంటే జనాభా లెక్కలు. ఎస్ సార్. SENSUS అంటే మీకు ఉండదు కదా అది. సెకండ్ది ఫార్వర్డ్ FORWARD FORWARD. ఫార్వర్డ్. ఫార్వర్డ్ అంటే ఇంట్రడక్షన్ సార్, బుక్ కి నవల్ కి ఇంట్రడక్షన్, ముందు మాట. ఫార్వర్డ్ అంటే బిఫోర్ సంథింగ్, దేనికైనా ముందుంటే ఫార్వర్డ్. మూడోది ACCEPT EXCEPT. యాక్సెప్ట్. ఎస్ సార్. యూ టెల్ మీ వన్ థింగ్, ఈజ్ ఇట్ ఫ్రమ్ గూగుల్ ఆంటీ? కాదు సార్. ACCEPT అంటే ఒప్పుకోవడం సార్. ACCEPT అంటే ఒప్పుకోవడం. నైస్. యాక్సెప్ట్ అంటే ఇది కాదు, ఇది కాకుండా అని చెప్పండి సార్. ఎక్సెప్ట్ అంటే ఎంప్లాయిడ్, ఎక్స్ప్లిసిట్ అంటే ఇది కాకుండా. ఓకే, నైస్. ఇంకొకటి కౌన్సిల్. ఇది నచ్చిందండి నాకు. కౌన్సిల్ అంటే అర్థం ఏంటి? ఏదైనా కమిటీ ఫామ్ చేస్తే దాన్ని కౌన్సిల్ అంటాం సార్. ఓకే, కమిటీ ఫామ్ చేస్తే కౌన్సిల్ అంటాము. కౌన్సిల్ అంటే కౌన్సిలింగ్ ఇవ్వడం అంటే అడ్వైస్ చేయడం. వెరీ నైస్, నాకు బాగా నచ్చినాయండి 5 words. ఓకే, నిత్య నీ 5 words ఏంటో తల్లి? సార్ 5 words చెప్పు. సరల్ సార్. ఏంటది? సరల్ సీరియల్ సార్. ఓకే, స్పెల్లింగ్ CEREAL. ఏంటది? ఏం చెప్పింది? ఒకటి తింటాం కదా సార్, అదేదో పప్పు. ఏదేదో పప్పు అండి? ఏంటి? ఏం పప్పురా? సార్ శనగపప్పా? ఏమో సార్, ఏదో పప్పు. సీరియలా? ఓకే,
చరిష్మా సీరియల్ అంటే ఏంటి, తిన్నావా ఎప్పుడన్నా? పప్పు అనే తెలుసు సార్. పప్పునే తెలుసు. తేజు సీరియల్ అంటే ఏంటమ్మా? మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి మిల్క్ లో వేసుకొని తినేది దాని సీరియల్ అంటారు సార్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి తినేదాన్ని సీరియల్ అంటామా? మిల్క్ లో వేసుకునేది, మిల్క్ లో వేసుకునేది. కార్న్ ఫ్లేక్స్. అదే అడ్వర్టైజ్మెంట్ చూసి చెప్తారు కదా నాకు. అదేదో పప్పు సార్. అదేదో పప్పు. ఓకే. ఇంకొకటి సీరియల్ సార్, అంటే మనం డైలీ వాచ్ చేస్తాం, డైలీ సీరియల్. నువ్వు డైలీ వాచ్ చేస్తున్నావా నిత్య? లేదు సార్, నాకు అసలు అలవాట్లేదు. నాకు చెప్పకు, డైలీ వాచ్ చేస్తున్నట్టున్నావు నువ్వు. లేదు సార్, నాకు అసలు టైం సరిపోవట్లేదు. ఓకే. అయితే ఈ రోజు ఏం చేస్తారంటే, మనం క్లాస్లో మాట్లాడుకున్న పాస్ట్లో 4 అండ్ ప్రజెంట్లో 2 టెన్స్లు, ఈ 2 కూడా ఏం చేస్తారంటే ఒక నోట్స్లో సెపరేట్గా రాసుకోండి. రేపు మిగతా టెన్స్లు చెప్పేసుకుని దానికి ఒక ఎక్సర్సైజ్ చేద్దాం మనం, ఏమా? Okay, sir. Yes, sir. సో హోప్ యూ ఎంజాయ్డ్ ది క్లాస్ టుడే. Yes, sir. Right. I think everybody understood the concept of passive voice constructions, and tomorrow's class will continue this. Okay, Nana? Okay, sir. ఓకే సార్. ఏమన్నా డౌట్స్ ఏమైనా ఉన్నాయమ్మా? చెప్పండి. నో నో సార్. రైట్ తల్లి. I think we'll meet in tomorrow's class. Okay, na? ఓకే సార్. Have a nice day. Bye bye. బాయ్ సార్. థ్యాంక్ యూ సార్. Thank you. sir. Bye bye. Thank you, sir.